హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? ఇడ్లీ సాంబార్ అండి. ఇడ్లీలు అయితే చేసి రెడీగా ఉన్నాయి. ఇదండి ఇడ్లీ రెడీగా ఉన్నాయి. ఇడ్లీలు అయితే రెడీగా ఉన్నాయి, వేడి వేడి ఇడ్లీలు. ఇప్పుడు సాంబార్ చేసుకుందామండి. పప్పు రెడీగా ఉడకబెట్టి పెట్టుకున్నాము. ఒక గ్లాస్ పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నా అండి. మెత్తగా ఉట్టిగా కడిగి ఉడకబెట్టి పెట్టుకున్నా. ఈ అన్ని కూరగాయలతోటి పప్పు చేసుకుందాం సాంబార్. ఆల్ వెజిటేబుల్స్ ఎన్ని ఏమున్నా పర్లేదు, ఏవి లేవని కాదు. అన్ని ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు చేసి చేసుకోవచ్చు. మస్తు టేస్ట్ ఉంటుంది. చేసుకుందామండి. ఇప్పుడు బీనీస్, బెండకాయ, ఆలుగడ్డ, క్యాప్సికమ్, క్యారెట్, టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు అన్ని ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. బాగా తెచ్చుకుందాం. చింతపండు ఏమో ఒక పెద్ద, మనకి ఎంత పులుపు కావాలో అంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. సాంబార్ ఇదండి. సాంబార్లో కొంచెం ఇది బగారించుకుందాం. కూరగాయలు అన్నీ బగారించుకుందాము. పప్పు అయితే ఉడికి రెడీగా ఉంది. నూనె వేసుకుందాం. ఒక 2-3 స్పూన్లు నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేసినాక ఎల్లిగడ్డ వేయాలి. ఒక కచ్చపచ్చ వేసుకుని ఎల్లిగడ్డ వేసినాక ఒక 2 ఎండుమిరపకాయలు, ఎండుమిర్చి అయినాక ఒక 2 పచ్చిమిరపకాయలు అయినాక కరివేపాకు. ఎర్ర కావాలి, ఎల్లిగడ్డలు ఎర్ర కావాలి. ఎర్రగైతే ఎర్ర కరివేపాకు. ఉల్లిగడ్డలు ఎరగాయని అన్నీ ఎగినాయి. కొంచెం పసుపు వేసుకుందాం. దాంట్లో వేసుకోలే కదా, పప్పులో ఏం వేయలేదు నేను. పసుపు వేసుకున్నాను. కొంచెం ఒక స్పూన్ అంతా కారం వేసుకుందాం. కొంచెం 2 అన్నీ ఇక కాలీఫ్లవర్, బీనీస్, బెండకాయ, ఆలుగడ్డ, టమాటో, క్యారెట్, ఉల్లిగడ్డ, క్యాప్సికమ్ ఉల్లిగడ్డ వేసి కొంచెం ఉప్పు వేసి విజిల్ పెట్టుకోవచ్చు. కుక్కర్లో వేసి ఇవన్నీ ఉప్పు వేసి ఇవన్నీ తాలింపు వేసుకొని కుక్కర్ వరకు ఇవన్నీ మగ్గుతాయండి. మగ్గే వరకు పప్పు రుబ్బి చింతపండు పిసికేసి అది పిసికి వేసుకుందాం. చింతపండు అంతా ఇది ఉడుకుతుంటుంది. ఇదండి పప్పు అయితే రెడీగా ఉంది. మెత్తగా కొంచెం ఉప్పు వేసుకొని రుబ్బుకుందాం. అలా కూడా వేసినాను కదా. కడాయిలో నుంచి తీసి కుక్కర్లో వేసినండి. పప్పు తీసేసి ఇక ఇలా ఒక గ్లాస్ నీళ్ళు, ఇదే కడాయి కడిగిన నీళ్ళు ఇలా పోసి ఒక విజిల్ పెట్టాలి. ఒక విజిల్ పెట్టేస్తే దెబ్బ కుడికిపోతుంది. టైం కూడా సేవ్ అవుతుంది. ఇది ఉడికే వరకు జర లేట్ అవుతుంది కదా, అందుకే ఇక మూత పెట్టేద్దాం. ఒక 2 విజిల్ అయితే ఇలా తీసుకున్నా, రుబ్బుకున్నాం. స్టీల్ వేసాం. క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సాంబార్ పొడి రెడీ చేసుకుందామండి. ఈరోజు మాది ఇడ్లీ సాంబార్, అందుకే సాంబార్ పొడి రెడీ చేసుకుందాం. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయి, చూపిస్తా. ఇలా చేసుకుందాము. ఇంట్లోనే ప్రిపేర్ సాంబార్ క్వాంటిటీ అంటే మనము దేనితోటనే చేసుకోవచ్చు. నేను కొంచెం చేస్తున్నా. ఇది 2 స్పూన్ల మినపగుండు అండి, 2 స్పూన్లు, 2 స్పూన్ల కందిపప్పు, 2 స్పూన్ల శనగపప్పు, ఇవన్నీ ఏం కలుపుతాం వేడి.
ధనియాలు 2 స్పూన్ల ధనియాలు అన్ని సమానంగా వేసుకుందాం. కొంచెం ఒక చిన్న స్పూను మెంతులు వేసుకున్నామండి. జీలకర్ర 2 స్పూన్ల జీలకర్ర, స్మాల్ స్పూన్. 2 స్పూన్ల ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. వేసుకొని పక్కకు తీయాలి. ఇక్కడ దగ్గర ఇదండి గుప్పడాన్ని ఎండుమిరపకాయలు సిమ్లో పెట్టి వేయించుకోవాలి మనం. అయినాక ఎల్లిగడ్డలు కొంచెం అట్లనే పొట్టుతో వేసుకోవాలి. కొన్ని ఎల్లిగడ్డలు వేసుకుందాం. వేసుకొని ఒక 4 లవంగాలు, కొంచెం షాజీరా, ఒక 4 ఇలాచీలు, ఇదండి పట్ట, కొంచెం పట్ట, మిరియాలు 1 స్పూన్ మిరియాలు మంచిగా వేయించుకొని కరివేపాకు. ఇదండి కొంచెం అల్లం ముక్క. కరివేపాకు కొంచెం. ఇవన్నీ దోరగా వేసుకుందామండి. దోరగా వేసుకొని కొంచెం 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇలా దోరగా వేసుకొని చల్లగా అయ్యే వరకు, చల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాం. కలర్ వస్తుంది, పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది. అల్లం జర వేడి చేయాలి. వాసన వచ్చే వరకు వేయించుకుందాము. వేయించుకొని మిక్సీలో వేసుకొని కొంచెం చల్లగా అయ్యేంత వరకు, చల్లగా అయినాక రుబ్బుకుందాం. మూత పెట్టి మిక్సీ వేసుకుందాం. మిక్సీ ఇదండి ఇట్లయితే రెడీ అయిపోయింది. సాంబార్ పొడి రెడీ అయిపోయింది. సాంబార్ పొడి రెడీ. ఇదండి ఇట్లా చేసి ఒక డబ్బాలో తీసి పెట్టుకోవాలి. అంతే, ఒక డబ్బాలు తీసుకుందాం. ఈ డబ్బాలో నింపి పెట్టుకుందామండి. ఇక ఇట్లా డబ్బాలో నింపి పెట్టుకుంటే పప్పు చేసుకున్నప్పుడల్లా మనము మసలేటప్పుడు ఈ సాంబార్ పొడి వేసేసుకోవాలి. హోమ్ మేడ్ సాంబార్ పొడి. హోమ్ మేడ్ సాంబార్ పొడి. పప్పుకి వేసుకుంటాం. సాంబార్ చేస్తాం కదా. ఎంత వచ్చిందండి డబ్బాకి? హాఫ్ డబ్బా అయింది. మంచిగా గమ్మ వాసన, ఎంత మంచి స్మెల్. సాంబార్ పొడి రెడీ. సాంబార్ పొడి మూత పెడదామా. ఈ చింతపండు గుజ్జుతోటి పప్పు రెడీ చేసేసుకున్నాం. మనకి ఎంత క్వాంటిటీ కావాలనో అంత చేసి రెడీగా పెట్టుకుంటే అది ఉడికే వరకు ఇంట్లో వేసేసుకోవచ్చు. టైం కూడా సేవ్ అవుతుంది మనకి. ఏదండి నేను చెప్పినప్పుడు ఇంత క్వాంటిటీ అయితే చేసుకున్నా. ఇంత గట్టిగానే ఉండాలి. కొంచెం పప్పు అంటే మంచిగా ఉంటుంది. అది ఉడికిపోయినాయి. ఇంట్లో గుమ్మరి ఇచ్చేసుకుందాం. కొంచెం మసలంగానే సాంబార్ పొడి వేసి దింపాలి. ఇదండి ఇదైతే ఉడికిపోయింది మంచిగా. అన్నీ ఉడికిపోయినాయి. ఒక 2 విజిల్ పెట్టినండి. ఆలుగడ్డ కూడా ఉడికిపోయింది. స్మాష్ అయిపోయింది.
ఇది లేసేద్దాం. ఈ పప్పులు వేసేసి ఇదండి పప్పు అయితే ఉడుకుతుంది. ఇంత గట్టిగా ఉందండి పప్పు. ఇది వేసేవారు కొంచెం కలిసవుతుంది. ఇది ఉడికింది కదా, ఇది వేసేద్దాం. వెజిటేబుల్స్ సాంబార్ కొంచెం ఒక మసలంగానే ఒక 2-3 నిమిషాలు మసలంగానే దింపేసాడు. ఈ క్వాంటిటీ ఉండాలండి. పప్పు చిక్కగా ఉంటేనే టేస్ట్ వస్తుంది, మరీ పలసగా ఉంటే బాగుండదు. దీంట్లో సాంబార్ పొడి వేసేద్దాం మసలేటప్పుడు. కొంచెం ఉప్పు వేసుకుందామండి, సప్పగా ఉంది కదా, ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. ఇందులో సాంబార్ ఇది చూపిట్టు, ఏదో నేను నూరి పెట్టుకున్నాను. ఇది సాంబార్ పొడి అయిపోతే ఇప్పుడు రుబ్బుకున్నా అండి. ఇప్పుడు ఇది కావాలంటే లింక్ కావాలంటే ఇదే ఫ్రెండ్స్, నేను సాంబార్ పొడి అయితే రుబ్బినా, ఇప్పుడే రుబ్బి పెట్టినా. ఇది లింక్ కావాలంటే చూడండి, పెట్టాను లింకు. సాంబార్ పొడి ఎట్లా తయారు చేసుకుంటారో ఇందులో కొంచెం మిగిలింది వేసేద్దాం. 2 స్పూన్ల సాంబార్ పొడి వేసుకొని కొంచెం మసలాగానే ఇడ్లీతో తినేద్దాం. ఇడ్లీ సాంబార్ మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇవ్వాలి. ఇడ్లీ సాంబార్ మీరేం బ్రేక్ఫాస్ట్ చెప్పండి మాకు. నేనైతే ఇడ్లీ సాంబార్ తింటాను. ఇవాళ సాటర్డే కదా, ఇడ్లీ సాంబార్. వేడి ఇడ్లీ సాంబార్ వెజిటేబుల్ సాంబార్. వెజిటేబుల్ మనకి ఏ వెజిటేబుల్ ఉన్నా పర్వాలేదండి. సొరకాయ లేదు, మునక్కాయ లేదని కాదు, ఎనీవన్ ఏ చూడండి ఇక్కడ చూపి ఎంత బాగా వచ్చింది. మునక్కాయ, మునక్కాయ లేదు కానీ ఇదిగోండి, క్యాప్సికము, క్యారెట్, బీనీస్ కొంచెం మసలంగానే దింపేద్దాం. ఇక కొత్తిమీర వేసి దాన్ని దింపేద్దాం. మసలిందండి, కొత్తిమీర వేసి దింపేద్దాం. ఇక కొత్తిమీర వేసి ఇడ్లీలు వేసుకొని తినేద్దాం. ఇదండి ఎంత మంచిగా అయింది చూడండి. ఇదండి వేడివేడి ఇడ్లీ సాంబార్ వేసుకుందాం. ఇదండి వేడివేడి ఇడ్లీ సాంబార్ అండి. చూద్దాం టేస్ట్ ఎట్లుందో. ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. మీకు ఇష్టమా? నాకైతే ఇష్టం అండి. వేడియా బా అద్దరిపోయింది, అద్రుస్. వెజిటేబుల్స్ బా చాలా బాగా అయిందండి, చాలా సూపర్ అంటే సూపర్ అయింది.